ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, అసలు ఎందుకు యేసు ప్రభువు లోకానికి రావాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేసి చాలా సందర్భాల్లో రకరకాలైన మాటలు మనం వింటూ ఉన్నాం. కానీ ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి మనకు తెలిసిన విషయాలే ఏంటి, ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ జరిగిస్తూనే ఉన్నాం. అంటే పిల్లలు క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ జరిపిస్తాం, ఈస్టర్ దినాల్లో ఈస్టర్ దినాలు జరిపిస్తాం, గుడ్ ఫ్రైడే దినం గుడ్ ఫ్రైడే జరిగిస్తాం, మళ్ళీ జనవరి ఫస్ట్ జరిగిస్తాం, నూతన సంవత్సరం ఆరాధన జరిగిస్తాం. కానీ ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉన్నాయి, వెళ్ళిపోతూనే ఉన్నాయి. కానీ మనం ఎంతవరకు మార్పు చెందాము, మనం ఎంతవరకు దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంది, ఎంతవరకు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నాము, ఆ జీవితాలను, మార్పు లేని జీవితాలను, సరిలేని జీవితాలను, ఇంకా రక్షణ పొందలేని వారిని ఇంకా రక్షణ మార్గం నడిపించడానికి ఈ క్రిస్మస్ సంబరాలు అనేవి జరిపించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. మరి నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. పిల్లరా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చదవండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానయుగ అధిపతి, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియ దేవుడా, మనకు పుట్టినటువంటి పిల్లల పేర్లు రకరకాలైనటువంటి పేర్లు కలిగి మనం ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు వారిని మనము నమ్ముకున్న తర్వాత మన పిల్లలకి ఇర్మియానో, ఏలియానో, లేకపోతే యోహానో, జానో, లేకపోతే ఇంకో రకరకాలైన డేవిడ్ అనో, లేకపోతే ఇంకోటి రకరకాలైన పేర్లు పెడతా ఉన్నాం ప్రియులారా. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రియుల ఆయన పేర్లు ఎలా ఉన్నాయంటే ప్రియులారా, మొట్టమొదటి పేరు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు దేవుడు పుట్టక పూర్వము 700 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయినటువంటి యెషయా ఆయన చేయి కార్యాలను, ఆయన లక్షణాలను వివరిస్తూ మాట పలికాడట. ఎన్ని సంవత్సరాల కిందట? దేవుడు యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 700 సంవత్సరాలు ముందే ఈ యొక్క ప్రవచనాన్ని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. ఎవరంటే పిల్లలు ఆయన యొక్క కార్యాలు, ఆయన లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ తెలియపరచబడతా ఉంది పిల్లరా. ఒకటి ఏంటంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, ఆశ్చర్యకరుడు అని దేవుడా పేరుకు ఎలా దేవుడా ఆ తగిన వారిని గమనిస్తే ఆయన చరణం ఆశ్చర్యం. ఏంటట? ఆయన చరణము ఆశ్చర్యం. ఇంకా మనం చూస్తే పిల్లరా ఆయన జీవితం ఆశ్చర్యం. ఇంకా మనం చూస్తే ఆయన బోధన ఆశ్చర్యం, ఆయన క్రియల ఆశ్చర్యం, దేవుడు ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన కార్యములన్నీ ఆయన ఆశ్చర్యకరుడని రుజువు చేస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా ఆయన చరణం ఆశ్చర్యం. పిల్లలు లోకంలో ఆలోచన చేస్తే ఆయన పుట్టుక అనేది గొప్ప ఆశ్చర్యకరమైనది. లేకపోతే దేవుడా ఏ యొక్క పురుషుడు లేకపోతే స్త్రీ కలయిక ద్వారా పుట్టినటువంటి వ్యక్తి కాదైన. అందుకే ఈ లోకంలో అన్ని చరణముల కన్నా యేసుక్రీస్తు వారి యొక్క చరణము ఆశ్చర్యకరమైనది. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి. చాలా సందర్భాల్లో మనం అనేకమైన పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు, మనం రకరకాలైన మానసికమైన బాధలు కలిగినప్పుడు, కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, రకరకాలైన పరిస్థితులు సతమతమైపోతున్నప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించిన విధానాన్ని బట్టి ఈ రోజు మనందరం కలిసి యేసుక్రీస్తు వారి యొక్క దేవాలయంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకను ఉంచడం మనవి సంతోషిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కార్యాలు ఆశ్చర్యకరములు దేవుడురా. దేవుడు ఇంకా మనకి ఆయన బోధన ఆశ్చర్యకరం. మనం ఆది కాండములో ప్రకటన గ్రంథం వరకు చూస్తే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడరా ఎర్ర సముద్రం దాటించినటువంటి గొప్ప సంగతి.
దేవుడు అనేకమైన కొత్త నిబంధనకు వస్తే చనిపోయిన వారి సాహిత్యం లేపడి దేవుడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, మూగ వారికి మాట ఇచ్చిన దేవుడు, దేవుడు కళ్ళు లేని వారి కళ్ళు ఇచ్చిన దేవుడు, నడవలేని వారు నడిపించిన దేవుడు, ఇంకా చివరికి దేవుడు మరణములో ఉన్నటువంటి వాడిని బ్రతికించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కార్యాలు ఎలాంటివండి? ఆశ్చర్యకరమైన కార్యాలు. దేవునికి స్తోత్రం కలిగి దేవుడురా, ఆయన మరణము కూడా ఆశ్చర్యమే. ఆయన మరణము కూడా ఆశ్చర్యమే. ఈ లోకంలో చాలా మంది మరణించి తిరిగి లేచిన వారు ఎవరు ఈ లోకంలో భూలోకం మీద లేరు. ఆయన ఒక్కడ మాత్రమే దేవుడు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. దగ్గరగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు ప్రియ దేవుడురా, ఇంకా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఏంటంటే దేవుడురా, ఒకటి ఏంటంటే పాపులను ఆశ్చర్యముగా పావనులుగా మార్చాడు. ఎవరండి? పాపులను. మనము దేవుడు జన్మ పాపము, కర్మ పాపము, రకరకాలమైన మోసాలు, రకరకాల బట్టి ఆ అన్యాయాలు, రకరకాల బట్టి అక్రమాలు, రకరకాలమైన పాప బంధకాల వనరుల మనలను పావనులుగా అంటే మంచివారుగా చేసినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రెండవది ఏంటంటే అనారోగ్యమును ఆశ్చర్యముగా ఆరోగ్యముగా మార్చేవాడు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు రోగము చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత, అనేక రకరకాలమైన మానసికమైన రోగముల చేత నువ్వు బాధపడుతూ ఉంటే ఆశ్చర్యకరంగా నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా ఈ దినాన నడిపించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడా, నశించిన వారిని ఆశ్చర్యకరంగా రక్షించాడు దేవుడు. నశించిపోతున్నటువంటి మనలను రకరకాలైన పరిస్థితులు ఉన్నా చాలా మంది దినాన సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. పిల్లరా, నేను అలా చనిపోవాలనుకున్నాను, లేకపోతే ఇలాగ నా పరిస్థితి ఉండేది, ఇలాగ రాక అప్పుల పాలైపోయాను, రకరకాలమైన బాధలు, రకరకాల కష్టాలు, మానసిక ఒత్తిడి, రకరకాల పరిస్థితులు ఉండి నశించిపోతున్నటువంటి వ్యక్తులను ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, రెండోది ఆలోచన. పిల్లరా, పరలోకము నుండి తిరిగి రాబోయే యేసు ప్రభు ఆశ్చర్యమైన ఆలోచన కర్తగలవని, శక్తి గలవాడని యెషయా తెలుపుతున్నాడంట. దేవుడా, ఆయన మంచి ఆలోచన ఇచ్చేవాడు. ఎవరికి? తన ప్రజలకు, తన పిల్లలకు మంచి ఆలోచన చెప్పేవాడైన దేవుడా. యేసు ఆలోచన కానా వివాహంలో ఉన్న అవసరత తీర్చాడు. కానా విందులోనికి యేసు ప్రభు వారిని పిలవడం జరిగింది, ఒక వివాహానికి. అక్కడ దేవుడరా ద్రాక్షారసం అయిపోయింది. అర్థమవుతుందన్నమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. కానా వివాహానికి యేసు ప్రభు వారిని పిలవడం జరిగింది. ఆ కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడరా యేసు ప్రభు వారి యొక్క తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, నీకు చెప్తలేదంటే నాకు సమయం ఇంకా రాలేదని అన్నారు. అంటే ఆలోచన చేస్తా ఉన్నాడు, ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుడరా ఏంటంటే పిల్లరా, కానా వివాహంలో ఉన్నటువంటి అవసరతను తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన పిల్లరా, మనం ఏదైనా ఒక పని జరిగిస్తున్నప్పుడు, ఏదైనా ఒక కార్యం తలపెడుతున్నప్పుడు మొట్టమొదట నీవు దేవుని దగ్గర ఆలోచన చేయాలి. దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రభువా, ఇదిగో నేను ఫలానా పని చేయాలనుకుంటున్నాను, ఫలానా కార్యం తలపెట్టాలనుకుంటున్నాను, ఫలానా స్థలానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఫలానా వారితో మాట్లాడాలనుకుంటున్నాను, ఫలానా ఏ పని అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ పనిని ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడి దగ్గరికి మొట్టమొదట నువ్వు ఆలోచన చేస్తే నీకు సరైనటువంటి ఆలోచన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఆలోచనకే కర్త. అని ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలన్నీ కూడా సఫలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అవి జరిగించే దేవుడు.
దేవుడరా ఇంకా ఏమంటాడు, యేసు ఆలోచన దేవుడరా దేవుని ఎలా ఉంటుందంటే పేతురులకు విస్తారమైన సమృద్ధిని కలిగించిన అంటున్నాడు. చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయం 4-6 వచనాలు. నేను త్వరగా వెళ్తున్నాను ప్రియులారా, చదవండి. సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని నాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేదమని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా శ్రమపడ్డాడు, రాత్రంతా శ్రమపడ్డాడు. ఎక్కడ శ్రమపడ్డాడు? హలో, వెనకాల ఏం చేశాడు? రాత్రంతా చేపలు పెట్టాడు. అంటే కష్టపడ్డాడు. కష్టపడినా ప్రయోజనం ఏమి దొరకలేదు. చివరికి దేవుడరా ఆ వలలు తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగేసుకున్న ఒడ్డుని కూర్చొని ఒకవేళ ఆలోచన చేస్తున్నాడేమో. అప్పుడు యేసు ప్రభు వారు తన దగ్గరకు వచ్చి మరలా ఫలానా స్థలంలో నువ్వు వల వేయి అన్నాడు దేవుడు. ఆయన మాట చొప్పున, ఆయన ఆలోచన చొప్పున వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు ఆ వలలో పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు యొక్క ఆలోచన పేతురులకు విస్తారమైనటువంటి సమృద్ధి కలుగుతుంది. ఈరోజు నీ కుటుంబంలో సమృద్ధి లేకుండా ఉన్నామేమో, ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగి ఉన్నాము. అప్పుడు న్యాయం చూడాలి. మీరు చాలా మంది వాక్యం వినడం లేదు. పాట పాడినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, కానీ వాక్యం వినడం లేదు. చాలా మంది దగ్గర ఆలోచన చేయటం లేదు, ఆయన దగ్గర విచారణ చేయటం లేదు. ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆయన దగ్గర కనిపెట్టడం లేదు. విచారణ అంటే ఆయనతో మాట్లాడుతుండాలి. అయ్యా, ఇదిగో నీ పని చేయాలనుకుంటున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి, ఆ పని చేయాలా వద్దా అని అడిగితే ఖచ్చితంగా సరైనటువంటి సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ ఆయన వద్దంటే నువ్వేం చేయాలా? ఆ పని చేయడం మానేయాలి. చేయమంటే ఖచ్చితంగా నువ్వు చేస్తే అందులో దేవునికి సమృద్ధిని కలిగిస్తాడు. యేసు మాట విని ఎవరు? పేతురు. ఆయన యొక్క మాట చొప్పున ఎప్పుడైతే వల వేశాడో విస్తారమైనటువంటి చేపలు పడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుకు ప్రియ దేవుడరా, ఇక యేసు ఆలోచన లాజరునకు జీవమునిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడు దేవుడు. లాజరు మరియా మార్తా కుటుంబముగా ఉన్నప్పుడు, లాజరు చనిపోయిన తరువాత యేసు ప్రభువారు ఇంటికి వచ్చినప్పుడు మరియేమో ఆయన యొక్క పాదాల దగ్గర పరిచయం చేస్తుంటే మార్తా ఇంట్లోకి వెళ్ళి ఆయన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. అప్పుడు అంటుంది మార్తా, అయ్యా నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు అని మాట్లాడుతుంటే అప్పుడు అంటున్నాడు, నీ విశ్వాసం ఉంటే చనిపోయినటువంటి తమ్ముడు బ్రతికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ ఉంటుండగానే చనిపోయి 3 రోజులు అయింది. మార్త అంటుంది, అయ్యా కొంచెం పప్పు కొట్టేస్తే వాసన వచ్చేస్తుంది అని అంటే, నీ విశ్వాసం ఉంటే మరణించిన తిరిగి లేస్తాడు నీ తమ్ముడు అని చెప్పినప్పుడు, ఏ లాజరు బయటికి రా అనగానే లాజరు సమాధులను తెప్పుకొని సమాధిలో బయటికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవులారా, లాజరునకు జీవమునిచ్చినటువంటి దేవుడు. పిల్లరా, నీవు పలు సమయాలతో మనుషుని యొక్క ఆలోచన అనుసరించి నష్టపోతున్నావు. ఏం చేస్తున్నారు? మనుషుల దగ్గరికి వెళ్తా ఆలోచనకి. హలో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి దగ్గరికి వెళ్తామండి? మనుషుల దగ్గరికి వెళ్తాం ఆలోచన చేయడానికి. ఇలాగ చెయ్యాలనుకుంటున్నాను, ఇలాగ వెళ్ళాలనుకుంటున్నాను, అలాగా మాట్లాడాలనుకుంటున్నాను. నీ ఆలోచన ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్ళి కొన్ని సందర్భాల్లో నువ్వు నష్టపోయావేమో.
ఏమో నష్టపోయావేమో, కానీ ఎట్టి మార్గమునందు వెళ్ళో తెలియక అంగలార్చుచున్నావా అంటే దేవుని దగ్గర ఆలోచన చేయడానికి ఒకవేళ తెలియక బాధపడుతున్నావేమో. చాలా సంవత్సరాల బట్టి మనం క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటున్నాం. మన జీవితంలో ఈ కాలం ఎలా గడిచిపోతుందిలే, ఈ సంవత్సరం ఎలాగ అయిపోయిందిలే, మార్పు లేకుండా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఈ లోక భారం కాదు ప్రియులారా, ఆయన లోకమైన పరలోక రాజ్యభారం. ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ నశించిపోతున్నటువంటి వారిని, దేవుని ఎరిగిన ప్రజలను, పాడైపోతున్న జీవితాలను, నశించిపోతున్న జీవితాలను రక్షించి ఆ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలనే భారం. నరకాన్ని ఖాళీ చేయాలి, నరకములోకి ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదనే ఉద్దేశం దేవుడిది. అందరూ కూడా ఆ పరలోక రాజ్యములో తండ్రి అయినటువంటి దేవుని కూడా పాల్చబడి కూర్చొని ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన భారం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నామేమో, అయితే బాధపడకు. ప్రతి విషయంలో నీకు మంచి ఆలోచన చెప్పగల సర్వజ్ఞాని అయిన యేసు ప్రభువును ఆశ్రయించు. ఆయన ఎలాంటి జ్ఞానట? సర్వజ్ఞాని. చాలా మంది ఏం చేస్తారంటే పిల్లరా, దేవుడి దగ్గర ఆలోచన చేయరు, జ్ఞానం లేని వారి దగ్గర ఆలోచన చేస్తూ ఉంటారు. ఉన్న వారందరికంటే ఆయన సర్వ జ్ఞాని. దేవునికి స్తోత్రం. ఆయన తన వాక్యము ద్వారా ఆశల దేవుని సేవకుల ద్వారా నీకు మంచి ఆలోచన అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. దేవుడే కాదండి, దైవజనుల దగ్గర కూడా నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని సేవకులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు, దేవుని పిల్లలకని దేవునికి మధ్యవర్తులుగా ఉన్నటువంటి దైవజనులు. ఒకవేళ నీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దైవ సేవకు వచ్చి నువ్వు చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే నీకున్న సమస్యను దేవుని దగ్గర సెలవిస్తూ ఉంటారు. మోసే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి దుర్దినమైన పరిస్థితుల్లోని దేవుడు రమ్మని తీసుకున్నట్టే వారు అనేకమైన అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తున్నారు. కానీ మోసే మీద సరుక్కోవడం మొదలు పెట్టారు. ఏది కావాలని, అయ్యా నాకు ఆహారం లేదు అని అంటే ఆ ఆహారం కొరకు కొండ మీదకి వెళ్ళిపోయి దేవుడితో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అయ్యా ఆ ప్రజలకు అయిపోతున్నారు ఆయన, మనకు మంచి ఆహారం కావాలని అడిగేటప్పుడు దేవుడు మన్నాలు ఇచ్చేవాడు. ఆ ప్రజలను దేవుడురా ఈ ప్రజలందరినీ కూడా అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజల గురించి మోషేకు భారం ఉంది. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాలని ఉద్దేశం అయింది? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళాలని. మోషే మీద కొనుక్కుంటున్నారు, రకరకాల పరిస్థితులు కలిగి ఉన్నాయి. కానీ అయినా సరే తన ప్రజలను మోసే విడిచిపెట్టారు. అందుకే పిల్లరా, దేవుడి దగ్గర విచారణ చేయాలి, ఆలోచన చేయాలి. దైవజనుల దగ్గర కూడా విచారణ చేయాలి. ఆయన ఆలోచన, ఆయన దగ్గర నువ్వు ఆలోచన చేస్తే, వ్యాపారం చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కూలి పని చేస్తున్నావు, ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు, లేకపోతే స్థలం కొనాలని, ఏదైతే సంథింగ్ ఏదైనా చెయ్యి. కానీ నువ్వు దేవుని దగ్గర మోకరించి ఆయన దగ్గర విచారణ చేయి. లేకపోతే దైవజనుల దగ్గరకు వచ్చి ఆలోచన తీసుకు, అయ్యగారు ఇలా నేను చెయ్యాలనుకుంటున్నాను, ఇలాగ వెళ్ళాలనుకుంటున్నానని, ఇలాగ మాట్లాడాలనుకుంటున్నాను, మీ మంచి సలహా ఇవ్వండి అంటే నువ్వు చెప్పిన దాన్ని దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, ఆలోచన మరలా నీకు తెలియజెప్పడానికి దైవజనులు స్థలంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మూడవది బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన బలవంతుడు కనుక మనం కూడా బలవంతులు. మనం బలవంతులను కొట్లాడుకోవడం కాదు, ఆ బలం కాదు. ఆయన బలవంతుడైన దేవుడు అంటే దేవుడురా ఆయన మనలను విమోచిస్తున్నాడు, ఆయన మనలను నడిపిస్తున్నాడు, ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. బలహీన సమయంలో ఉన్నప్పుడు, కురిగిపోతున్నప్పుడు, అనేకమైనటువంటి సమస్యలు నీ ఇంటిలో ఉన్నప్పుడు, అనేకమైన శోధనలు ఇంటిలో ఉన్నప్పుడు, అనేక రకాల కరువు పరిస్థితులు ఉన్నప్పుడు, ఆ పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు నిన్ను బలపరిచి వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు అని పేరు కలిగి
ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ఎన్నో బలమైనటువంటి కార్యాలు చేశాడు. నేడు నీవు బలవంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచుము, ఆయన నీ జీవితంలో బలమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమైనటువంటి కార్యాలు, శక్తివంతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, అది ఊహ అందరి కార్యాలు దేవుడిరా. నువ్వు ఆలోచించలేని కార్యాలు దేవుడి పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. మన జీవితాన్ని ఇక్కడ కూర్చున్న వారిని ఒక్కొక్కరు నిలబడితే కొన్ని వేల మంది సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారు. దేవుడు నా జీవితంలో ఒక బలమైనటువంటి కార్యం, దేవుడు నా జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు జరిగించాడనే సాక్ష్యం కలిగి ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రియుల 4వది నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు నిత్యుడగు తండ్రి అని, అంతమలేని దేవుడని యెషయా తెలియపరుస్తా ఉన్నాడు. ఆయనకి అంతం అనేది లేదు, నిత్యము ఉండే దేవుడు. దేవుడరా, నిత్యము మనలను పోషించేవాడు, నిత్యము మనలను ఆశీర్వదించేవాడు, నిత్యము మనలను కనికరించే దేవుడు. మనం ఏం చేస్తున్నాడ? నిత్యము మనల్ని పోషిస్తున్నాడు. కొన్నిసార్లు మనము ఇక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది వ్యాపారానికి ఎక్కడికో వెళ్ళినా, ఒకవేళ వ్యాపారం సరిగ్గా జరగకపోయినా, అలాగని నువ్వు ఏ రోజు ఫస్ట్ పడుకోనిచ్చే దేవుడు మన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకవేళ పోషిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న తండ్రి కొంతకాలమే నీతో ఉంటాడు. ఎంతకాలం? కొంతకాలమే. కానీ దేవుడరా కొంతకాలమే ఉంటాడు, కొంతమేరకు మాత్రమే సహాయం చేస్తాడు. ఏం చేస్తాడండి? మనకున్నటువంటి తండ్రి కానీ తల్లి కానీ కొంతకాలమే మనతో ఉంటారు, కొంతకాలమే మనకు సహాయం చేస్తారు. కానీ యేసుక్రీస్తు నిత్యము నీకు తండ్రిగా ఉండి నీ ఎడల శ్రద్ధ వహిస్తాడు. కనుక నేడే ఆయన తండ్రిగా చేసుకున్నాము, ఆయనకు కుమారునిగా జీవించు. మన తండ్రి ఎవరు అంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగి. అందుకే ఆయన పేరు నిత్యుడగు. చివరిగా దేవుడురా సమాధానకర్తయగు అధిపతి. అధిపతి అంటే నాయకుడు అని. దేనికి నాయకుడు అంటే యేసుక్రీస్తు దేవునికి మనుషులకు మధ్య సమాధానం కలుగు చేయు సమాధానకర్తయగు అధిపతి. ఎవరికంట? యేసుక్రీస్తు వారు దేవుని తన తండ్రి అయిన దేవునికి మనుషులకు దేవుడు మధ్య సమాధానం ఇచ్చేవాడు. దేవుడురా ఆయన అంటే మనకు సమాధానం మనం తీర్చేది. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం ఉండదు, అక్క చెల్లెల మధ్య సమాధానం ఉండదు. ఆ దేవుడు రకరకాలమైన కుటుంబాల మధ్య సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 త్రిపురదు ప్రియ దేవుడురా ఆయన సమాధానకర్త. ఏ కుటుంబంలోనైతే సమాధానం ఉండదు, ఏ కుటుంబంలోనైతే నెమ్మది ఉండదో ఆ కుటుంబానికి సమాధానం కలుగు చేస్తాడు. ప్రియ దేవుడురా రెండవది మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు, మనకు పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుడురా లోకములో ఎటు చూసినా అశాంతి అసమాధానము కనపడుతుంది. లోకంలో ఏం లేదట, సమాధానం ఎక్కడా లేదు. ఏ కుటుంబం వచ్చినా జాగ్రత్తగా గమనించండి. అప్పటి వరకు బాగానే భార్యాభర్తలు సంతోషంగా ఉండరు. ఒక మాట దగ్గర ఏమైపోతుంది, నువ్వా నేనన్నట్టు మరి ఇంకా అక్కడ పోరాటం జరిగిపోతుంది. ఒకే ఒక మాట దగ్గర. దేవుని యొక్క వాక్యంలో దేవుడురా ఎటు చూసినా లోకములో అశాంతి అసమాధానం కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే మనుషుల్లో పాపము పెరిగిపోవడం వల్ల. ఈ పాపం అనేది ఏడబడి చేయడంరా దేవుడురా మనుషుల్లో సమాధానం లేని పరిస్థితులు అయిపోయింది. ఆ పాపమును తొలగించి సమస్త మానవానికి సమాధానం అనుగ్రహించాలని యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకు యేసు ప్రభు వారు భూలోకములకు వచ్చారంటే మనుషులు అన్నటువంటి పాపాన్ని తొలగించడానికి. దేవుడు పాపం ఉంటే దాని వెనకాల శాపం ఉంటుంది.
పాపాన్ని తొలగించుకుంటే శాపము కూడా తొలగించబడుతుంది. శాపము పోతే ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుడారా, అయితే దేవుడారా, ఈ లోకానికి దిగివచ్చిన 7 జీవితంలో సమాధానము లేదా? అయితే సమాధానకర్త యేసునందు నమ్మకించు, ఆయనకి సమాధానం కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువుతో ప్రియ దేవుడారా, ఈ జీవితం ఇలాగా సాగిపోదు, ఈ బ్రతికిలాగా సాగిపోదు, ఈ పరిస్థితులు ఎల్లకాలం ఎలా ఉంటాయని అనుకోవద్దు, ఈ ఆనందం ఈ సంతోషం ఎలాగా జరిగిపోతుందని అనుకోవద్దు. ఒకవేళ నీ ఇంటి ఉంటే, ఒకవేళ ఆస్తిపాస్తులు ఉన్నాయేమో, ఒకవేళ డబ్బు ఉందేమో, బంగారం ఉందేమో, ఐశ్వర్యం ఉందేమో, ఇవే నా జీవితానికి చాలని ఒకవేళ జీవిస్తున్నావేమో, ఇదేదో ఒక దినాన అవన్నీ కూడా మన దగ్గర నుండి తొలగిపోతాయి. ఏదో ఒక దినాన ఇవన్నీ మన నుండి ఎడబాటు అయిపోతాయి. వాటి నుండి మనం ఏదో ఒక దినాన బయటకు వచ్చేస్తాం. ఇవన్నీ దేవుడరా, ఆస్తి నుండి దినాన మనుషులు కూడా కనబడటం లేదు. డబ్బు ఉంటే మనుషులు కూడా కాకలు ఉండదు. లేదా ఒక ఉన్నతమైన స్థితి ఉంటే ఎవరు కూడా మనుషులు కనపడరు కొంతమందికి. ఒకప్పుడు వారి స్థితి ఏంటో, ఒకప్పుడు వారి పరిస్థితి ఏంటో దేవుడురా, అటువంటి వారు అన్నిటి వలన దేవుడు ఏమంటున్నాడు? దేవుడి యొక్క వాక్యం అనుకున్నారా, అది పాపం అంటున్నాడు దేవుడు. ఆ పాపం మనుషుల్ని నిలబడి చేయడం వలన సమాధానం లేకుండా అయిపోతుంది. ఈ పాపము దేవుడురా విస్తరించబడడం వల్ల, ఈ శాపం విస్తరించబడడం వల్ల మనుషుల సమాధానం లేక కుటుంబాల మధ్య గొడవలు, కుటుంబాల మధ్య రకరకాలమైన పరిస్థితులు నిలబడుతున్నాయి. కానీ అక్కడ అంటున్నాడు దేవుడురా, నీ జీవితంలో సమాధానం లేదా? అయితే సమాధానకర్త అయినటువంటి యేసునందు నమ్మకించు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. సంతోషం లేదా? భర్తతో భార్య లేక పిల్లలతో తల్లిదండ్రులు అసమాధానంగా ఉన్నావా? దానికి కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి పాపము. ఏ రకమైన పాపం మన మీద నిలబడి చేస్తుందో, ఏ రకమైన దోషం మన మీద నిలబడి చేస్తుందో, అహంకారం అనే పాపం ఉందేమో, గర్వం అనే పాపం ఉందేమో, అసూయ అనే పాపం ఉందేమో, లోపడలేని జీవితం పాపం ఉందేమో. కొన్నిసార్లు అన్నీ చేస్తారు కానీ దైవ సేవకులకు లోపడరు. అన్నీ చేస్తారు కానీ తల్లిదండ్రులు మాట వినరు. రకరకాల బట్టి పాపం అనేది ఏలుబడి చేయడం వల్ల ఈ మనుషుల సమాధానం లేదు. అందుకే దేవుడుగా ఈ యొక్క పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి ఆయన సమాధానకర్తగా ఈ లోకంలోకి రావడం జరిగింది. ప్రియ దేవుడురా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. యాలి అనగా మనకు కుమారుడు అనుగ్రహించబడేది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. యాలి అనగా మనకు కుమారుడు, మనకు పుట్టినటువంటి కుమారుల వల్ల మనకు మోక్షం రాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆడపిల్లల తల్లిదండ్రులు, అయ్యో మా కొడుకు పుట్టలేదు, మాకు ఇంటి పేరు లేదు, మాకు తల పేరు పెట్టేవాడు లేడు అని అనుకుంటున్నారు. ఆ కుమారుడి ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన ఏంటి అంటే, తలకొరియ కుమారుడు కొడుకు పెడితే వాడు ఎక్కడికి వెళ్తాడో చిన్నగా మోక్షానికి డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు. ఈ లోకంలో దొంగడైనా పర్లేదు, వ్యభిచారైనా పర్లేదు, మోసగాడైనా పర్లేదు, రకరకాల పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ ఆ కొడుకు తలకొరి పెడితే మోక్షానికి వెళ్తాడు. ఆ కుమారుడు వల్ల కాదు, ఈ కుమారుడు వల్ల. ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి ఈ కుమారుడు వల్ల ఈ లోకంలో ఎవరైతే ఆయనను యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన ద్వారా మోక్షం ఉందని నమ్ముతారు, ఆయన ద్వారా మాత్రమే పరలోకానికి వెళతారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీ కొరకు, నా కొరకు, సర్వలోకము మానవాళి ప్రజలందరి కొరకు ఆ దేవుడు ఈ లోకముల నుండి మన పాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మనం రక్షించబడ్డాం. ఆ రక్షణను మనం కాపాడుకుంటున్నామా? ఆ రక్షణను మనం కాపాడుకుంటున్నామా? దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నామా? దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్నామా? దేవుని యొక్క దైవజనుని యొక్క మాట వింటున్నామా? దైవజనుని యొక్క మాటకు లోబడుతున్నామా? దైవజనుని యొక్క దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నాము. నిజమే, ఆ వాక్యం నా కొరకే మాట్లాడుతుంది. ఆ నిజమే, దైవజనుని ద్వారా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. దైవజనుడి ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. దైవజనుడి ద్వారా దేవుడు నాకు బుద్ధి చెబుతున్నాడు. సరైన నా జీవితాన్ని
కూడా నేను బాగు చేసుకోవాలి. ఇటువంటి క్రిస్మస్ ఎన్నో క్రిస్మస్ నా జీవితంలో జరుగుతున్నా 20 సంవత్సరాలని 10 సంవత్సరాలని 15 సంవత్సరాల బట్టి నేను జరిగిస్తూనే ఉన్నాను. కానీ నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో ఆనందం లేదు, నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నా కుటుంబంలో సమృద్ధి లేదని ఈ రోజు నువ్వు ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు ఆలోచన చేస్తే ఆయన నీకు ఆలోచనకర్తగా ఉంటాడు. నువ్వు దేవుడు నీ పట్ల అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన బలవంతుడి దేవుడు నీకు బలమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. నిత్యుడవుతాడు. నీ కళ్ళ కాలం తండ్రిగా ఈ లోకంలో ఉన్నటువంటి మన కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన మాత్రం పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకంలో మన అన్నదమ్ములు విడిచిపెట్ట, తల్లిదండ్రులు విడిచిపెట్టి, కుటుంబం విడిచిపెట్టచ్చు, కానీ ఆయన నీ తండ్రిగా ఉన్నాడు కనుక ఆయన ఈ లోకంలో బ్రతికినంత కాలము నీతో సహవాసంగా ఉంటాడని సెలవిస్తున్నటువంటి మాట. చివరిగా దేవుడరా ఆయన సమాధానం. పిల్లరా నీ కుటుంబంలో సమాధానం లేదేమో, భార్య భర్తల మధ్య సమాధానం లేదేమో, ఎప్పుడు చూసిన గొడవలు పడుతున్నారేమో, ఎప్పుడు చూసిన అల్లరి పడుతున్నారేమో, ఎప్పుడు చూసిన నా మాట చెల్లాలని భార్య, నా మాట చెల్లాలని భర్త, లేకపోతే నా మాట చెల్లాలని తల్లిదండ్రులు, నా మాటే వినాలని పిల్లలు, ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉండి కుటుంబంలో సమాధానం పరిస్థితుల్లో ఉన్నామేమో. దేవుడు ఎక్కడెక్కడ వ్యాపారం చేసుకొని, ఉద్యోగం చేసుకొని, రకరకాల పని కూలి పని చేసుకొని వచ్చి నీ ఇంటి దగ్గర నీకు సమాధానం లేదేమో. ఆయన అంటున్నాడు సమాధానకర్త అధిపతి అయినా ఆయన దగ్గర నువ్వు విచారం చేయి, ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయి, నీకు నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి ఒక మాట పిల్లరా, ఒకటి ఆయన ఆయన భుజం మీద ఉంది, ఆయన ఆశ్చర్య రెండోది ఆలోచన కర్త, మూడోది చెప్పాల బలవంతుడైన దేవుడు, నాలుగోది నిత్యుడగు తండ్రి, ఐదవదిగా సమాధానం కర్త. అట్టి సమాధానము మీకు మీ కుటుంబాలకు దేవుడు దయచేయగాక. దేవుడి స్తోత్రం. ఒకసారి మన మధ్యలో దేవుని సేవకుల కొరకు మన మంచి సందేశం ఇచ్చిన దేవుడు తన సేవకుల ద్వారా మంచి వాక్యాన్ని ఇచ్చాడు కనుక తప్పులు కొట్టి దేవుని మేపడతాం. గట్టిగా చనిపోవాలి, గట్టిగా మంచిది. ఇలా మనము ఒక నిమిషము లేచి నిలబడదాం. ఇప్పుడు వరకు కూర్చొని ఉన్నాం కదా.
రండి వచ్చండి. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ఇచ్చినా బాగుంది అనుకుంటాను. గ్యాప్ వర్షానికి చలికి మనకి ఎంతమంది దేవుని సేవకులు మనకి వాక్యం అందించారు? 1వ తారీఖు నుంచి అందరూ నలుగురా? ఓకే. భాను సామ్యూల్ గారు, క్రిస్టాఫ్ గారు, తిమోతి గారు, మోషే గారు, డేవిడ్ గారు, 5 దేవుడి స్తోత్రం. 5 దేవుని సేవకులు మనకి మంచి వాక్యం అందించారు. ఇంకా రేపు మళ్ళా 11వ తారీఖున వచ్చిన దేవుని సేవకులు వస్తున్నారు. అంతేకాదు ప్రత్యేకమైన అద్భుతమైన ఒక సాక్ష్యం రేపు మన మధ్యలో వ్యాపారుల కుటుంబం నుంచి వచ్చిన ఒక సిస్టర్ గారు మనకి మంచి వాక్య సాక్ష్యాన్ని ఇవ్వడానికి వారితో పాటు వారు కూడా వస్తున్నారు. సమయానికే మీరు చాలా ఓపికతో ఉంటున్నారు, అందుకనే మేము త్వరగా ముగిస్తున్నాం. మరి ఇన్ని రోజులు మానక మీరు వస్తున్నారంటే మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మరి మనకి 23వ తారీఖు వరకు వరుస ప్రోగ్రాలు ఉంటాయి. దేవుని సందేశము విన్నాం. నేను కూడా కొన్ని మాటలు తెలియచేస్తాను. మనం లోకస్ వార్తలోనే గత 3 రోజుల నుంచి కదా సేవకులు బోధించిన తర్వాత నేను ఆఖరిలో ఏదో 2 మాటలు తెలియచేస్తున్నాను. లోకస్ వార్త 2వ అధ్యాయంలో మొదటి రోజు 25వ వచనంలో ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకున్నాం. 25వ వచనంలో ఒక వ్యక్తిని, 35వ వచనంలో ఒక స్త్రీని, 25వ వచనంలో ఎవరిని పరిచయం చేసుకున్నాం? సుమాన్ అనే నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నాం. 35వ వచనములో అన్న అనే ప్రవర్తను జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు 40వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుడి స్తోత్రం. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండను, దేవుని దయ ఆయన మీద ఉండను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఈ వచనాల్లో అలా పట్టుకుందాం, మరలా తర్వాత కిందకి వెళ్దాం. ఇక్కడ బాలుడు 12 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు వారు ఏం చేస్తున్నవారంట, ప్రతి సంవత్సరం యెరూషలేములోకి పస్కా పండుగను ఆచరించుటకు వాడిక చొప్పున వెళ్ళేవారంట. వాడిక అంటే ఒక నిబంధన. ఎప్పుడు వెళ్ళేవారు కనుక అదే సమయం. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం ఎలాగైతే వాడిక చొప్పున మరొక మందిరానికి వస్తున్నామో, అప్పుడు కాలంలో ఆ గ్రామాల్లో మందిరాలు కన్నా లేవు కనుక యెరూషలేములోనే దేవాలయం ఉంది కనుక వారు ఆ పండుగని, పస్కా పండుగను ఆచరించుటకు ప్రతి సంవత్సరం వారు ఏ బాధలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాడిక చొప్పున ఆచరించుటకు, ఆ పండుగను ఆచరించుటకు ఖచ్చితంగా వెళుతుండేవారంట. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము కూడా ప్రతి సంవత్సరము వాడిక చొప్పున క్రిస్మస్ జరిపిస్తున్నాం. ఓకే. నిబంధనను ఆ కాలంలో సంవత్సరంకి ఒక్కసారే వాళ్ళకి నిబంధన వచ్చింది. కానీ ఈ కాలంలో మనకి ప్రతి వారము నిబంధనే. ప్రతి వారంలో ప్రతి మధ్యలో ఒక రోజు నిబంధనే, మధ్యలో కార్యక్రమాలకి నిబంధనే. ఈ ప్రతిది కూడా ఆచరించాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. వాడికి చెప్పిన ఆచరించాలి. సంఘములో ఏ నిబంధన అయితే పెట్టబడుతుందో, ప్రకటించబడుతుందో అది ఆచరించినప్పుడే మనం చేసిన భక్తికి ఒక ప్రతిఫలం ఉంటుందని మీకు నేను తెలియజేస్తున్నాను. చదవండి కిందకి.
ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోను నెలవైన వారిలోను ఆయనను వెదుగుచుండిరి. ఇక్కడ ఆ జన సమూహములో యేసు నిలిచేను అని ఉంది అక్కడ. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆ బాలుడు ఏమైపోయాడు? నిలిచిపోయాడు. తల్లిదండ్రులతో తప్పిపోయినంత వయసు కాదు. తప్పిపోవడం అంటే మరి ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు లోపైతే తప్పిపోవచ్చు. కానీ 12 సంవత్సరాల వయసు వచ్చిందంటే పెద్దవారే. దేవుడి స్తోత్రం చెప్పండి. మాట్లాడగలిగిన వారే, జ్ఞానం కలిగిన వారే 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు. ఆయనను తప్పిపోయాడు అనుకొని వెతుకుతున్నారా? జాగ్రత్తగా అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆ సంగతి వెరగక. ఏ సంగతి అది? ఏ సంగతి ఎరగక వెతుకుతున్నారు వాళ్ళు? ఏ సంగతి ఎరగక ఎతుకుతున్నారు? తప్పిపోయాడు అనుకొని ఎతుకుతున్నారు. కానీ ఆ సంగతి ఎరగక ఎతుకుతున్నారని. ఏ సంగతి అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన ఎవరో వారు తెలుసుకోవాలి. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులు ఇద్దరికి. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ ఇద్దరు తల్లిదండ్రులకు తెలుసు. ఆ సంగతి మర్చిపోయారన్నమాట. ఆ సంగతిని ఎరగక ఎతకడం మొదలు పెట్టారు. ఈరోజు దేవుడు ఎందు గురించి ఈ లోకానికి వచ్చాడు ముందు మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ మనందరికీ తెలుసు ఎందు గురించి వచ్చాడు. ఎందుకంటే ఎంతో మంది దేవుని సేవకుల ద్వారాగా ఆయన ఎందుకు వచ్చాడో మనం వింటున్నాం. ఈరోజు కూడా మనం వాక్యం విన్నాం. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుంటూ కూడా ఎరగక మనము మరలా పాతి స్థితిలోకి ఆలోచిస్తున్నాం. మరలా మామూలుగా అతన్ని మరిచిపోయి మరో స్థితిలో ఆలోచిస్తున్నాం. ఇస్తూ అతనిని ఇంకా ఎదుగుతున్నాం. ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు చీకటిలో సంచరిస్తుంది, కానీ చీకటి వెలుగుని గ్రహించక తిరుగుతున్నారు. అంటే ఇంకా గ్రహించక ఉన్నాం. ఆల్రెడీ మనకు తెలుసుండి కూడా గ్రహించడం లేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ తల్లిదండ్రులు కూడా గ్రహించక ఎదుగుతున్నారు. చదవండి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడంట ఆయన? దేవాలయంలో. ఒకటి దేవాలయంలో కూర్చున్నాడు. రెండోది బోధకుల మధ్య కూర్చున్నాడు. జాగ్రత్తగా. ఇప్పుడు మేమిద్దరం బోధకులుగా ఉన్నాం. మా మధ్యలోకి ఎవరైనా ఈ కుర్రోడు ఎవరైనా వస్తే కూర్చోబెడతారు. అక్కడ కూర్చోండమంటామా? మనం గెసరేస్తాం. ఒకవేళ మేము గసరం అనుకో, ఒకవేళ మేము గసరితే మీరు కోపడతారు అనుకున్నప్పుడు ఈలోగా మీరేం చేస్తారంటే ఎవరొకరు వచ్చి ఆ బాబుని గసిరేసి కిందకు వచ్చేయండి, అక్కడికి వెళ్ళకూడదు అని అంటారు. కానీ ఈ యేసు ఆ బోధకుల మధ్యలో కూర్చున్నాడు. ఇంతకీ ఇతన్ని ఎవరు గసరలేదా? ఇంతకీ ఈ అబ్బాయిని, ఈ బాలుని బయటికి పంపించలేదా అంటే వాస్తవానికి ఆయన బాలుడుగానే ఉన్నాడు, కానీ బాలుడు కాదు. బాలుడు కాడమ్మో, బలవంతుడు యేసు. పసివాడు కాదమ్మో, పరమాత్ముడు యేసు. వారు ఆల్రెడీ బోధకులు కనుక ఇతనిని గుర్తించారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని వాక్యముని ఎంతమంది గుర్తిస్తున్నారు? గుర్తించి తెలిసి ఉండి కూడా ఆయన గుర్తించలేకపోతున్నారు చాలా మంది. దేవుడి స్తోత్రం చెప్పండి. తెలిసి ఉండి కూడా ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన బలము, ఆయనలో ఉన్న ఆ వెలుగుని తెలిసిండి కూడా గుర్తించలేక ఆయనకు దూరం అవుతున్నాం. ఆయన దూరం పెడుతున్నాం అన్నమాట మనం. దేవుడి స్తోత్రం చెప్పండి. కానీ ఈ బోధకులు ఏం చేశారు? దగ్గరన పెట్టారు. తనతో పాటు దేవాలయంలో ఉండనిచ్చారు. దేవుడి స్తోత్రం చెప్పండి. మూడో విషయం ఏంటి అంటే ప్రశ్నలు
వారు బోధిస్తున్న బోధన వింటూ వారికి తిరిగి ప్రశ్న వేస్తున్నాడంట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పారు. ఎవరైనా ప్రశ్న వేయగలిగారా? ఇక్కడ బాలుళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ఇంకా వయసులో ఉన్నవారు ఉన్నారు, వృద్ధాపాయంలో ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ఎవరు కూడా ప్రశ్న వేయలేరు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మతో నిండుకొని లేనంతన. ఇక్కడ మొదట్లో ఏం చదివా 40వ వచనంలో, బాలుడు జ్ఞానముతో నిండుకొనును, ఎదిగి బలము పొందుచుండెను. ఏ బలము? దేవుని బలము. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని బలము. ఇప్పుడు బలం పొందాలని మా సువార్తరాజు వయసు ఉన్న కుర్రోళ్ళు మా కోనేలో నేల మీద కుస్తీలు చేస్తున్నారు. ఆ బలం కాదు. ఏ బలము? దేవుని బలము. దేవుడి స్తోత్రం చెప్పండి. బలము పొంది ఉన్నాడు కనుకనే ప్రశ్న వేయగలుగుతున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆ ప్రశ్నలకు చదవండి, బేగా ముగించేస్తాను. ఆయన మాటలు విన్నవారు అందరూ, ఆయన మాటలు చూడండి, ఇక్కడ ఆ బాలుడు మాటలు విన్నవారందరూ ఉందా? ఆయన ఉందా? ఆయన. ఇప్పుడు ఆయనని పిలిస్తే అందంగా ఉంటుందా? ఉండదు. చెప్పండి అమ్మా. ఒరే ఒకరు లేరా సతీష్ లేను? ఏమన్నా నేను ఒరే దగ్గర అన్నాను. కానీ ఆయన ఏంటి మాటలు వింటున్నాము అని అనగలిగిన ఆయన అంటే ఎవరు? పెద్ద వ్యక్తి. డబ్బులు పడితే ఆయన అంటే అతనికి ఒక గౌరవం ఉంది. ఒరే అంటే వాడు చిన్నవాడు, బాలుడు అని అర్థం అన్నమాట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇతనిని చూసిన, ఆయనను చూసిన వారు, ఆయన మాటలు విన్నవారు ఆశ్చర్యపోతున్నారంట. డబ్బులు పడితే దేవుడు పెట్టారా? ఆ దేవాలయంలో ఆయన ఉండుట వలన అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన మాటల వలన జ్ఞానం సంపాదించుకుంటున్నారు. ఆయన మాటల వలన తృప్తి పొందుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఇది వారికి తెలియక, ఆ విషయము తల్లిదండ్రులకు తెలియక వారు గ్రహించక తిరుగుతున్నారు, వెతుకుతున్నారు. దేవుడు పెట్టారా? ఈరోజు కూడా యేసు మన హృదయం అనే దేవాలయంలో ఉండి కూడా మనం ఆయన్ని గమనించలేడు. ఆయన ఎంత బలవంతుడో గుర్తించలేడు. ఆయన మాటలను మనము ఈజీగా తీసేస్తున్నాం. పాస్టర్ గారు వాక్యం చెప్పగానే మరలా రేపు ఇంకో పాస్టర్ గారు వచ్చి ఆ వాక్యం చెప్పగానే ఈ వాక్యం మర్చిపోతున్నాం. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పి మరో పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పగానే ఆ వాక్యం మర్చి ఒక్కరోజే నిన్నటి వాక్యం రేపు లేదు, రేపటి వాక్యము నిన్నటి లేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. అందువలనే మనము దానికి అర్థం ఏంటిది అంటే గ్రహించలేదు అని అర్థం. ఆయన ఎవరు, ఆయన శక్తి ఎవరిదో మనము గ్రహించలేకనే ఇంకా పండుగలు చేస్తున్నాము, కానీ మన హృదయములో యేసు అనే బలమును పొందుకోలేకపోతున్నాం. దేవుడి స్తోత్రం. త్వరగా చదవండి, ముగించేస్తాను త్వరగా. ఆయన ప్రజ్ఞకు పత్తుత్తరములకును విస్మయముందిరి. ఎవ్వరు కూడా ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేక ఆశ్చర్యపోయారని. అంటే ఆయన ప్రశ్న ఎలాగుందంటే ఎప్పుడు వీరి జీవితంలో అది వినలేనిది, కనలేనిది, సమాధానం చెప్పలేనిది. దేవుడి స్తోత్రం చెప్పండి. సింపుల్ గా చెప్తాను చూడండి. ఒక పాపాత్మురాళ్ళ మీద అనేకులు రాళ్ళు వేస్తున్నారు. రాళ్ళు వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక ప్రశ్న వేస్తాడు. యేసు ప్రభుని అన్నాడు, అడిగారా ఏం చేయాలి మేము అంటే యేసు ప్రభు ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నాడు? మీలో మొదట. అది ప్రశ్న. వారి దగ్గర సమాధానం ఏమైనా ఉందా? లేదు. కనుకనే నిష్పత్తి అంటే ఏమిటంటే మౌనం అయిపోయి తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ పరిస్థితి కూడా అదే. ప్రశ్నకి సమాధానం లేదు. వీళ్ళు పెద్ద బోధకులమే. ఆయన ప్రశ్నకి బోధకుల దగ్గర కానీ వచ్చిన ప్రజల దగ్గర కానీ
సమాధానం లేక ఆశ్చర్యపోయారంట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లాస్ట్ మాట చదువు ముగించారు. ఆయన తల్లిదండ్రులు జాగ్రత్తగానండి, ఆఖరికి వచ్చాం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. మిక్కిలి ఆశ్చర్యపడి తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు అంట. అప్పటి వరకు వారు గుడితనంలో ఉన్నారా ఏంటి? ఆయన గొప్పవాడన్న సంగతి ప్రవక్త చెప్పాడు, అలాగనే గాబ్రియెలు దూత చెప్పింది. అయినా కూడా మరలా గుడ్డితనంలోకి వెళ్ళిపోయారా? అంటే మొదట చెప్పిన మాటలు గర్భంలో ధరించక ముందే దూత చెప్పిన మాటలు మరిచిరి, ప్రవక్త చెప్పిన మాటలు మరిచిరి, గుడ్డితనంలోకి వెళ్ళిపోయారు కనుకనే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారన్న. వీళ్ళకి తెలియదు ఆయన ఎంత గొప్పవాడో. తెలుసుండి కూడా ఆయన శక్తిని గమనించలేకపోయారు, అందుకనే ఆశ్చర్యపోయారు. తప్పుడు కూడా ఎవరికి? బాలుడైన యేసుకి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనము కూడా ఎన్ని సంవత్సరాలు అయిందని అని చెప్పుకుంటున్నాం, కానీ ఆయనలో ఎంత శక్తి ఉందో మనం గ్రహించలేకపోతున్నాం. ఆయనలో ఎంత బలం ఉందో, ఆయన మాటలో ఎంత సమాధానం చెప్పలేని ప్రశ్న ఆయన దగ్గర ఉంది, చెప్పలేని పరిస్థితి మన దగ్గర ఉందని గ్రహించలేకపోతున్నాం. లాస్ట్ మాట చదువు. ఆయన తల్లి కుమారుడా, జాగ్రత్తగానండి, ఇంకా తల్లి చూడండి ఏమంటుందో. కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరేళ నన్ను వెదుకుచుంటుని ఎదుగుచున్నారు. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగురా? తెలియదా లేదా మీకు ఎరగదా? దేవుడి స్తోత్రం చెప్పండి. మీరు తెలిసి ఏడుస్తున్నారా? తెలియక ఏడుస్తున్నారా? ఈరోజు చాలా మంది కన్నీరు ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నావు, కన్నీరు ఎందుకు కారుస్తున్నావో తెలుసుకోవాలి. ఒకవేళ తెలియక నువ్వు ఎంత కన్నీరు కార్చినా వ్యర్థమే. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రశ్న వేటిది? నీకు ప్రశ్న వేశాడు. ఆయన రాజ్యంలో ఉండాలంటే నువ్వేం చేయాలి ముందు అది తెలుసుకోవాలి. నువ్వు చేస్తున్న భక్తిలో ప్రభువు రాకడ వచ్చినప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, నా రాజ్యం మీ కొరకు సిద్ధంగా ఉందా అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి? భక్తి అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే నువ్వు సింపుల్గా తండ్రిని సంతోషపరిచేవాడు అవుతావు. కానీ ఈ తల్లిదండ్రులు అది తెలియక ఏడుస్తూ తిరుగుతున్నారంట. ఏడుస్తూ తిరుగుతుండడానికి ఆయనేం బాలుడా? ఆయన పశువాడా? ఆయన మానవుడు కుమారుడా? తెలియదా వాళ్ళకి? దేవుని కుమారుడని సంగతి తెలుసు కదా వాళ్ళకి. ఎందుకు ఏడుస్తున్నారు? అందుకనే మీరు ఎందుకు నన్ను ఏడుస్తున్నారు, ఎందుకు నన్ను ఎత్తుతున్నారు? ఇదే మాట 2 సార్లు తల్లిని గద్దిస్తాడు దేవుడు. ఇక్కడ ఈ విషయంలో గద్దించాడు. అంటే గద్దించడం అంటే ఇది, ఎందుకు నన్ను వెతుకుచున్నారు అమ్మా అని అంటాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటాడంటే, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. 2 సార్లు. అక్కడ కూడా తల్లి మరిచి కుమారుడితో చెప్తుంది పని. ఎందుకంటే ఈరోజు నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన దేవుడు ఎంత శక్తివంతుడో మనకు తెలుసుండి కూడా మరలా ఆయన్ని గాయపరిచినట్టుగా మనం ఏ విషయం కూడా అడగకూడదు. మనం ప్రార్థించిన, ఆయన అడిగిన, ఆయన సంతోషించే విషయాన్ని అడగాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. ముందు మనం చదువుకున్న 25వ వచనంలో ఆయన అడిగిన మాట ఏమిటి? ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఆయన కనిపెట్టుచుండెను, అది ఆయన సంతోషించేది. దేవుడి స్తోత్రం చెప్పండి. 84 సంవత్సరాలు వయసు వచ్చినా దేవుడి కొరకు కనిపెట్టుతూ పరిచయం చేశాను అన్న ప్రవక్త. ఇది దేవుని సంతోషించే పరిస్థితి. ఈరోజు మనము కూడా ఆయన గురించి తెలుసుండి కూడా ఆయన్ని బాధ పెట్టే ప్రశ్న వేయకూడదు, అడగకూడదు. ఆయన్ని దుఃఖపరిచే ప్రార్థన ఎప్పుడూ చేయకూడదు. కానీ నువ్వు చేసే ప్రార్థన యథార్థమై ఉండాలి, అది ఆయనకి ఇష్టమై ఉండాలి. దేవుడి మాటలను దీవించిన కాక. ఆమేన్.
Hallelujah. Hallelujah.